మేము వచ్చి గవర్నర్ గారిని కలిసి మా రాష్ట్ర అధ్యక్షుడికి మా మాజీ ముఖ్యమంత్రి గారి రక్షణ మీద వచ్చి మేము ఆందోళన వ్యక్తం చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్తే మేము రక్షణ ఇవ్వాలా అని. అంటే మిర్చి రైతులకు వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. ఏమైనా అంతేనా చెప్పండి, రాష్ట్ర ప్రజలు చూడండి, వినండి. మిర్చి రైతులకు వెళ్ళడము, జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనే మాట ఇదా. కానీ 15వ తారీఖున జరిగిన ఏదైతే విజయవాడలో జరిగిన అట్టాసంగా జరిగిన మ్యూజికల్ నైట్ ఉందో అది వచ్చి అది ఆథరైజ్డ్ యాక్టివిటీ, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇది రైతు సమస్యలు, రైతుల తాలూకా కష్టాలు, రైతుల తరపున ఇబ్బందులు, రైతులకు మద్దతు ధర అడిగితే అది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇది వచ్చి ప్రైమ్ యాక్టివిటీ, ఆథరైజ్డ్ యాక్టివిటీ. ఏం చెప్పాలో, ఏం చేయాలో ఆలోచించేయండి. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి మీ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుందామని, మీతో పంచుకుందామని, మీ ద్వారా ప్రధానిగా తెలియజేద్దామనే ఇవాళ ఈ సమావేశం తాలూకా ఆలోచన. సరే, ఎప్పటికైనా సరే పాప మన రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ బృందం వెళ్ళి మరి కేంద్రం కలిశారు. సరే, దాని మీద మంచి అభిప్రాయం కేంద్రం నుంచి రావాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పటికైనా సరే రైతులకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఓ 10 రోజుల క్రింద అనుకుంటా గతసారి మీరు నేను కలిసి ఓ పత్రిక అయిన తర్వాత మేము డిమాండ్ చేసిన తర్వాత అంతకుముందు ఉన్న సిట్టు లేకపోతే ఈ భూములు, ఈ ఫ్రీ వరల్డ్ భూములు, దీని మీద ఏదో ఓ 4 అధికారుల మీద వచ్చి ఎంక్వైరీ జరుగుతున్నాయని చెప్పారు. ముందు వచ్చి 16-10లో జరిగిన 2016-17లో జరిగిన అంశాల పట్ల అన్నారు. మళ్ళీ దాన్ని మన్నాడు మళ్ళీ పత్రికల మధ్య కాదు 2016-17, 2004, 2024 తర్వాత ఎప్పుడు జరిగినా మా విశాఖపట్నం సంబంధించి మా ఉత్తరాంధ్రలో ఈ ప్రాంతంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం జరిగినా, తెలుగుదేశం ప్రభుత్వం జరిగినా, వైసీపీ ప్రభుత్వం జరిగినా, ఎప్పుడు జరిగినా, ఏ కుంభకోణం జరిగినా దయచేసి బయట పెట్టాలి. అందులో విచక్షణ ఉండకూడదు. ఒక ఈ గంటలే పెట్టుకోండి. 2004 అంటే 2004 ఫైన్, 2004 టిల్ టుడే. ఇప్పుడు ఎన్నో సందర్భాలు అడుగుతున్నాం. ఓ సందర్భంలో నేను ఒక సోదరుడు ఇక్కడ కూర్చొని ఓ సోదరుడు అడిగాను, మరి మీరున్నది మా ఉన్న 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తాం, అప్పుడు చేయలేకపోయాము, అదే ఆ తప్పుదనం కొంచెం జరిగింది, అయినప్పుడు కూడా పెట్టండి అడుగుతున్నాం అని చెప్పారు.